నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు చిక్కిపోయిన ఆ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు ఒక్కడే కొడుకు. వాడి పేరు వెంకటి. వాడికి చదువు అవ్వలేదు. 4 రోజుల పాటు వీధిబడికి వెళ్ళి పలక మీద రాసిన పెద్ద అక్షరాలు ఆలు దిద్ది తర్వాత చదువు మానేశాడు. కాలక్రమేణా వాడికి పెళ్ళయింది. దసరా పండుగ వస్తే వాడు అత్తారింటికి వెళ్ళాడు. వాడు అత్తవారిల్లు చేరేసరికి వాడి మామగారు అవసరమైన పని మీద గ్రామాంతరం వెళ్ళి ఉండి తాను ఫలానా రోజుకు తిరిగి వస్తున్నానని ఇంటికి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చదివి పెట్టమని అత్తగారు అల్లుడి చేతికి ఇచ్చింది. వెంకటి ఆ ఉత్తరం తీసుకొని చదవటం చేతకాక ఏడవనారంభించాడు. అందులో ఏదో దుర్వార్త ఉన్నదని ఇంట్లో ఆడవాళ్ళందరూ ఏడవసాగారు. ఇరుగు పొరుగు వాళ్ళు చేరారు. ఎవరో ఉత్తరం తీసుకుని చదివి, ఇందులో చెడ్డవార్త ఏమీ లేదే, పంతులు గారు ఇవాళో రేపో బయలుదేరి వస్తున్నట్టు రాశాడు. అల్లుడు గారు ఎందుకు ఏడ్చినట్టు అన్నారు. నేను చదువుకున్నప్పుడు ఆ కాస్త పెద్దగా ఉండేది. ఈ ఉత్తరంలో అది చిక్కిపోయింది, అందుకే ఏడ్చానన్నాడు వెంకటి. తమ అల్లుడి చదువు గుంట ఓనమాల దగ్గర ఆగిపోయిందని అత్తవారికి తెలిసిపోయింది. సమ